షాద్ నగర్ పరిధిలోని కమ్మదనంలో ఈ నెల 10న జరిగిన కమ్మరి కృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే కృష్ణను హత్య చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ తెలిపారు. కృష్ణకు 3 పెళ్లిళ్లు అయ్యాయని, మొదటి భార్య కుమారుడు శివ ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. బాబా శివానంద్, గణేష్, జేసీఎల్ అనే ముగ్గురికి 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడని వ్యాఖ్యానించారు. కృష్ణ 3వ భార్య కుమ్మరి పావని పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలా అయితే మొత్తం ఆస్తి 3వ భార్యకే రాస్తాడనే కోపంతో ఈ హత్య చేసినట్లు వెల్లడించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 3 కత్తులు, 2 కార్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మనకి ఈరోజు షాద్ నగర్ పిఎస్లో మనకి నెల 10వ తారీఖు అంటే దట్ ఈస్ 10/7/2024 సుమారు 5:30-6 ప్రాంతాల సాయంత్రంలో మనకు ఒక మర్డర్ రిపోర్ట్ అవడం జరుగుతుంది. ఏమంటే మనకి కమ్మదానం శివార్లో, షాద్ నగర్ పిఎస్ లిమిట్స్ కమ్మదానం శివార్లో కేకే ఫార్మ్స్ అనే ఫామ్లో ఒక కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి స్టాప్ చేసి గొంతు స్లిట్ చేసి చంపేసారని ఇన్పుట్ మీద మన పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్తాం జరుగుతుంది. అక్కడ వర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ అందరు కూడా ఉంటారు. ఇతను పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు. ఆ 3 గుర్తెరని వ్యక్తుల్లో ఒక వ్యక్తిని వాళ్ళ వైఫ్ గుర్తుపడుతుంది. ఆమె కంప్లైంట్ కమ్మరి పావని, ఆమెతో కంప్లైంట్ తీసుకుని మనము షాద్ నగర్ పిఎస్లో క్రైమ్ నంబర్ 525/2024 అండర్ సెక్షన్ 103 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5, 61 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 25(1)B సబ్ క్లాస్ AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఆర్మ్స్ యాక్ట్ ఎందుకు పెట్టినామంటే వీళ్ళు 3 కూడా పారిపోయేటప్పుడు కూడా ఒక పిస్టల్ చూపెట్టి వర్కర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టి పారిపోవడం జరుగుతుంది. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెషన్లో మాకు తెలిసిన నిజాలు ఏంటంటే, ఈ కమ్మరి కృష్ణ అనే వ్యక్తి చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, చాలా సంవత్సరాల నుంచి. ఇతనికి 3 భార్యలు ఉంటారు. మొదటి భార్య పేరు విజయలక్ష్మి, ఆ విజయలక్ష్మి పెద్ద కొడుకు శివ, కమ్మరి శివ, ఇతను అక్యూజ్ నెంబర్ 1. ఈ కమ్మరి శివకి, డిసీజ్డ్ కమ్మరి కృష్ణకి ఇద్దరు కూడా ప్రాపర్టీ దగ్గర పార్టిషన్ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అంటే మొదటి భార్య పిల్లల్ని ఇగ్నోర్ చేసి 3వ భార్య పిల్లలకి ఇస్తున్నాడు, వాళ్ళ భార్యకి ఇస్తున్నాడు అనే డిస్ప్యూట్స్ చాలా రోజుల నుంచి వస్తూ ఉంటాయి. కాన్ఫ్రంటేషన్, గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో ఈ శివ అనుకుంటాడు ఇక వీళ్ళ కమ్మరి కృష్ణని చంపాలనే ఉద్దేశంతో మన అక్యూజ్ నెంబర్ 2 బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితో కాన్స్పరసీలో ఇన్వాల్వ్ అవుతాడు. కాన్స్పైర్ అవుతాడు, సుపారీ ఆఫర్ చేస్తాడు. ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక సుపారీ ఆఫర్ చేసి 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇతన్ని చంపాలనేది సుపారీ ఇస్తాడు. ఈ బిస్కుంద బాబా శివానంద్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతను కూడా ఈ